ఆడుతూ పాడుతూ. సో ఆడుతూ పాడుతూ ఈ రోజు మనం ఆడుతున్న గేమ్ ఏంటంటే నువ్వా నేనా. సో నువ్వా నేనా గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్ కావాలి కాబట్టి సో పార్టిసిపెంట్ పిలిచేద్దామా. లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్. ఏంటే టమాటాలో కోడిగుడ్లు, టమాటా కోడిగుడ్డు కూర? ఏ కాదు, అదే గేమ్. అదే గేమా? అసలు గేమ్ ఏంటి? గేమ్ ఏంటంటే నీ టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్, నా టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్స్ వచ్చి అక్కడ కూర్చుంటారు. ఓకే. కూర్చుని ఆ కర్ర మధ్యలో ఉంటే అలా పట్టుకుని సో ఇలా పట్టుకుంటారు అనమాట. ఇక్కడ మధ్యలో టమాటాలు, ఎగ్స్ అవన్నీ ఉంటాయి. సో ఇలా పట్టుకుని కూర్చుంటారు. నాకు అర్థం కావట్లేదా? సో ఇలా కూర్చుంటారు అనమాట. కూర్చొని నోటితో అవి తీయాలి. ఎవరు కోడిగుడ్డు దొరుకుతుందో కోడిగుడ్డు, ఎవరికి టమాటా దొరుకుతుంది టమాటా, నోటితో తీసి ఆ ప్లేట్లో ఇలా వేయాలి, అంతే కదా? ఎవ్రీ పార్టిసిపెంట్స్ కి 1 minute టైం ఇస్తాం. ఓకే. సో నువ్వా నేనా గేమ్ ఆడడానికి రెండు టీంల నుంచి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారన్నమాట. రెడీ 1 2 3 గో. శివకాశి అగ్గిరాజేసి సిగ్గు పెట్టేస్తే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే టైమ్ అప్. సో నా టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ 3 టమాటాలు కలెక్ట్ చేశాడు. నువ్వా నేనా గేమ్ లో నా ఫస్ట్ పార్టిసిపెంట్ 2 టమాటాలని కలెక్ట్ చేశాడు. నువ్వా నేనా గేమ్ ఆడడానికి మా 2 టీమ్స్ నుంచి సెకండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. 3 2 1 గో. నువ్వా నేనా గేమ్ లో నా సెకండ్ పార్టిసిపెంట్ ఏకంగా ఏం తీయలేదంట్రా, మనకు నడువు ఎక్కడ వంగుతుందో వంగట్లేదు అసలనే. సో నువ్వా నేనా గేమ్ లో నా సెకండ్ పార్టిసిపెంట్స్ ఎన్ని టమాటాలు కలెక్ట్ చేశారంటే 1 2 3 4 5 6. సో సత్య, గేమ్ లో చిన్న చేంజ్ చేసి డోస్ పెంచుదాం అనుకుంటున్నాను. ఏం చేస్తావు? అదేంటంటే టమాటాలు తీసేసి ఓన్లీ ఎగ్స్ మాత్రమే ఉంచుతున్నాను అన్నమాట. ఓకే. సో నువ్వా నేనా గేమ్ ఆడడానికి 2 టీంల నుంచి 3 పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారన్నమాట. రెడీ 1 2 3 గో. అంతే 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 మావా బ్రో, లైఫ్ అంతా ఇంతే 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 మావా బ్రో. సందమామ రావే అంటే వచ్చిందా, పంతి పులు తెమ్మంటే వచ్చిందా. ఇక్కడ సన్నీ లియోన్ ఫోటో పెడుతున్నా. సో మా వాడిని అటువంటి ఇటువంటి బెండి చేసి నానా తెప్పలు పడి మొత్తం మీద పుష్ చేస్తే గుడ్ అయితే పెట్టాడు. మా వాడు బాగానే కలెక్ట్ చేశాడు, కష్టపడ్డాడు కాబట్టి కొంచెం. మీ వాళ్ళు? సో నా టీం నుంచి థర్డ్ పార్టిసిపెంట్ చాలా కష్టపడినా ఒక గుడ్ కూడా పెట్ట. నువ్వా నేనా గేమ్ ఆడడానికి మా 2 టీమ్స్ నుంచి 4th పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. 3 2 1 గో.
చాలా కష్టపడి ఒక గుడ్డు అయితే తీసాడండి. నువ్వనైనా గేమ్ లో నా 4th పార్టిసిపెంట్ గుడ్లు తీయమంటే ఒక గుడ్డు తీసాడు. ఒరే ఆమ్లెట్ వేసావా? కానీ దేశ చరిత్ర ఫస్ట్ టైం రా ఎక్కడ గుడ్డు ఎడుతుంది కోడి, డైరెక్ట్ గా ఆమ్లెట్ వేసింది ఇక్కడ అయితే. కోడేదో గుడ్డు పెడితే మంచి గుడ్డు పెట్టాడు కదా. సో నువ్వనైనా గేమ్ లో 2 టీమ్స్ కూడా చాలా బాగా కష్టపడి గేమ్ అయితే కంప్లీట్ చేశారు. సో నా టీం వచ్చేసి ఇచ్చిన 4 నిమిషాల్లో 3 టమాటాలు 2 కోడిగుడ్లు మొత్తం కలిపి 5 కలెక్ట్ చేశారు. నువ్వనైనా గేమ్ లో నా టీం 8 టమాటాస్ అండ్ 1 ఎగ్ కలెక్ట్ చేశారు. సో ఎవరు ఎక్కువ కలెక్ట్ చేస్తే వాళ్ళే విన్నర్స్ కాబట్టి నా టీం విన్నర్. సో ఎవరు తక్కువ కలెక్ట్ చేస్తే వాళ్ళే రన్నర్స్ కాబట్టి నా టీం రన్నర్. విన్నర్స్ గెలుచుకుంటున్నారు జోష్ ప్రింటర్ టీ-షర్ట్, రన్నర్స్ గెలుచుకున్నారు జోష్ ప్రింటర్ క్యాప్. సో మా వాళ్ళు రన్నర్స్ అయినా కూడా ఎక్కువ గుడ్లు పెట్టారు కాబట్టి మా వాళ్ళే బాగా అన్నట్టు. ఆహా ఎగ్సా టమాటాలా కాదు, ఇక్కడ ఎక్కువ స్కోర్ ఎవరు చేశారు అనేది మ్యాటర్. సో ఎలా అనిపించిందిరా మీకు? చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నడుమే సపోర్ట్ చేయలేదు. నడివే సపోర్ట్ చేయలేదా? మీకన్నా కొంచెం సపోర్ట్ చేసింది కానీ వీడికైతే అసలు సపోర్ట్ చేయలేదు. సో మా టీం వాళ్ళని అడుగుదాం, మీకు ఎలా అనిపించింది? గేమ్ అంతా బాగానే ఉంది కానీ గుడ్ని ఉడకపెడదాం అనుకుంటే ఆమ్లెట్ వేసాం. సో ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు, చాలా బాగా ఆడి ఎంటర్టైన్ చేశారు కదా. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్. మచ్.